ఇక 4వ విషయాన్ని చూద్దామండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడైన యేసుప్రభువు యొక్క జీవం కలిగిన వారు చేయవలసిన 3వ పని: 1, దేవుని యందు నమ్మకం ఉంచాలి. 2, ఆయన సన్నిధి, ఆయన మందిరం అంటే భయపడాలి. ఇది దేవుని మందిరం, ఇదేదో వెల్డింగ్ చేసి 4 పలకలు పెట్టి రద్దు చేశారని కాదు. ఇది దేవుని మందిరం అని భయపడాలా. దీనికి ఏదన్నా నువ్వు అన్యాయం చేస్తున్నావు అంటే దేవునికే చేస్తున్నావు అని భయపడాలి. 3, ఆయన సన్నిధిలో భయపడాలి. 3, చెడుతనాన్ని అసహించుకోవాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే నీ జీవితంలో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడైన యేసుప్రభువు జీవం నీలో ఉందన్నదాన్ని సాధించు. చెడుతనాన్ని విడిచిపెట్టినావు, అసహించుకున్నావు, ఆ చెడుతనం నువ్వు కొనసాగించి వెళ్తే నీలో దేవుని భయం లేదు, ఆయన కుమారుడైన యేసుప్రభువు జీవం లేదు, నువ్వు సంఘంగా కూడా ఎత్తబడవు. ఇది 2. 3, 4వ విషయం సైలెంట్లో పెట్టండి ఫోన్. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం మొదటి వచనం. చాలా భయభక్తులు కలిగి ఏం చేయాలా? ఆయన త్రోవలు యందు నడవాలండి. ఎలా వెళ్ళాలా? ఆయన త్రోవలో మనం నడవాలి. మనలో భయభక్తి లేదనుకో, ఆయన త్రోవలో మనం ఎందుకుంటాం? సో ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడైన యేసుప్రభువు యొక్క జీవం మనలో ఎవరిలో ఉంటుందో, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడైన యేసుప్రభువు జీవం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఆయన త్రోవలో నడవాలి. ఎక్కడ నడవాలా? ఆయన త్రోవలో, అంటే ఆయన మార్గంలో నడవాలి. ఎటు పడితే అటు నడవటానికి ఏం లేదు. వాటర్ పెట్టు. నువ్వు చెప్పేది ఏంటి? నా మార్గం నేను వెళ్తానంటే కుదరదు. ఇది నీ మార్గం, నువ్వు వెళ్ళేది నీ ఇంటి దగ్గర, దేవుని మందిరంలో కుదరదు. నీ మార్గం అన్నది నీ ఇంటి దగ్గర పనిచేసింది, దేవుని మార్గంలో దేవుని మందిరంలో పనిచేయదు, దేవునిలో పనిచేయదు. నువ్వు ఎలా నడవాలా? కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మాట ప్రకారం నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి? కీర్తనల గ్రంథంలో రాయబడినట్లు కానీ 128:1 ప్రకారం నువ్వు ఆయన మార్గంలోనే నడవాలి. ఇంకా నా మార్గాన్ని నేను నడుస్తానంటే కుదరదు. ఒకసారి నువ్వు రక్షణ మార్గం బాప్తిసం పొందిన తర్వాత ఇక నీ మార్గాలన్నీ చెరిపేయబడతాయి. నీ మార్గాలంటే ఏమి లేవు. నువ్వు దేవుని మార్గంలో నడవాలి. నువ్వు దేవుని మార్గంలో వెళ్ళకోకుండా నీ మార్గంలో వెళ్తే నీ మార్గం ఎక్కడికి వెళ్తుంది? అక్కడికి వెళ్తాను. నీ మార్గం ఎక్కడికి వెళ్తుంది? నీ నా మార్గాలు. ఒకరి ఎదుట తన మార్గం సరైనదిగా కనబడవచ్చును, అంటే మన మార్గం మన ఎదుట మన సరిగానే ఉంటుంది. నేను వెళ్ళేదే కరెక్టు, ఆయన వెళ్ళేదే తప్పు అని అంటాం. నువ్వు వెళ్ళే మార్గం నీకు కరెక్టే, తుదకది మరణానికి దారితీస్తుందట. మరి ఇది కరెక్టా కదా? నువ్వు వెళ్ళే మార్గం నీ ఎదుటి కరెక్ట్గానే ఉంది, కానీ తుదకది మరణానికి దారితీస్తుంది. ఇప్పుడు ఆ మార్గం మంచిదా కాదా? మంచిదా కాదా? మరి కాదన్నప్పుడు నీ మార్గంలో నువ్వు ఎందుకు పోవాలా? దేవుని మార్గంలో పోతే మంచిదే కదా. ఆయన మార్గం యందు, ఆయన త్రోవల యందు నడిచే వారికి ఆయన ఎప్పుడు మేలు, ఏది కూడా తక్కువ చేయడు ఆయన. మనం ఆయన మార్గంలో ఉంటే మంచిది కదా. మన మార్గంలో మనం ఎందుకు వెళ్ళాలా? మూర్ఖ స్వభావంతో, కఠినమైన హృదయంతో, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్లు అలాంటి స్వభావం, మూర్ఖ స్వభావం మనకెందుకు? దేవుని మార్గంలో నడిస్తే మనకెంత ఆశీర్వాదం ఉంటుంది. దేవుని మార్గంలో నడిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ఆయన త్రోవల యందు నడవాలి. నడిస్తే నీ జీవితం ఏమైతే తెలుసా? నువ్వు ధన్యుడిగా ఉంటావు. ఏ ధన్యతలోనికి వస్తా? యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు. ధన్యతల గురించి చాలా చెప్తూ వచ్చాడు యేసు ప్రభువారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆ శుద్ధిలోకి వస్తావు నువ్వు ఆయన త్రోవలో నడిచినప్పుడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, అంటే ఆత్మ అనుసారంగా దీనత్వంలోకి వచ్చేస్తాం. ఇంకా సాత్వికమైన జీవితం, అంటే నా క్రైస్తవ జీవితంలో దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఆయన కుమారుడైన యేసు ప్రభువు యొక్క జీవం మనలో ఉన్నప్పుడు మనం ఆయన త్రోవలో నడుస్తాం. నడుస్తాం కదా, నడవాల్సిందే. నీ త్రోవలు నువ్వు విడిచిపెట్టుకోవాల్సిందే. నీ త్రోవలో ఎంతవరకైనా వెళ్తా? మొండు పట్టుబడి ఎంతవరకైనా వెళ్తా? మొండు పట్టుతో ఎంతవరకు వెళ్తావు? ఇంకా విడిచిపెట్టాల్సిందే ఆసనమైంది. విడిచిపెట్టాల్సిందే ఆసనమవుతుంది. దాని నుండి బయటికి రావాల్సిందే ఆసనమైంది. ఇంకా నా మొండి పట్టు అదంటే కుదరదు. నువ్వు ఆయన త్రోవలో వెళ్ళాలి. నీ త్రోవలో నువ్వు వెళ్ళడానికి లేదు. ఒకప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. ఎప్పుడు? రక్షించబడక మునుపు, ప్రభు రక్తం ధర కడగబడక మునుపు, యేసు ప్రభు రక్తం ధర నువ్వు కడగబడక మునుపు నీ త్రోవలో నువ్వు వెళ్ళు. అది నీ ఇష్టం.
ప్రభు రక్తం ద్వారా కడిగిపడిన తర్వాత ఇక నీ త్రోవలంటూ ఏమి లేవు. నీ త్రోవలంటూ ఇక ఏమి లేవు. పౌలేమంటాడు? జీవించువాడు నేను కాదు, నా యందు క్రీస్తే వసిస్తున్నాడు, క్రీస్తే జీవిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక జీవించేవాడు నేను కాదు. ఎప్పుడు ఆ మాట అంటున్నాడు? ఎప్పుడు రక్షించబడ్డాడో, ఎప్పుడు మార్మోస్ పొందాడో, ఎప్పుడు బాప్తిసం తీసుకున్న అనుభవంలోకి వచ్చిందో అప్పుడు పౌలు దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తు యొక్క జీవం కలిగిన వాడు ఉన్నాడు. కాబట్టి అప్పుడు పౌలు అంటున్నాడు, ఇక జీవించేవాడు నేను కాదు, నా యందున్న క్రీస్తే జీవిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? బైబిల్లో కూడా అయినను నా ఇష్టం కాదు. యేసు ప్రభువు చెబుతాడు, తండ్రి అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తం. అంటే అర్థం ఏంటి? నా త్రోవలో నేను నడవటం లేదు, నీ త్రోవలే, నీ త్రోవలే, నీ త్రోవల్లో నేను వెళ్ళాలి. నువ్వెవరివైనా, ఎంత గొప్పవాడివైనా, ఎంత ధనికుడివైనా, ఎంత ధనికురాలివైనా, ఒకసారి నువ్వు రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన తర్వాత నీ మార్గంలో నువ్వు వెళ్తానికి నీ ఇష్టం లేదు. అసలు నీ ఇష్టాలు ఆయన సిలువలో వేయబడి ఆయనతో పాటు సిలువ వేయబడినప్పుడు లోకం నాకు, నేను లోకంలో సిలువ వేయబడానంటే అర్థం ఏంటి? ఇక నీ ఇష్టాలన్నీ సిలువ వేయబడిపోయి ఇక నీకు వద్దనుకున్నావు. ఇక నా ఇష్టం వద్దు, నీ ఇష్ట ప్రకారమే నేను వెళ్ళాలని సిలువ వేసుకున్నావు. నీ ఇష్టాలన్నీ చంపేసుకున్నావు. నీ ఇష్టాలన్నీ చంపేసుకున్నావు. నీవు నీ ఇష్ట ప్రకారం ఈ రోజు ఎలా జీవిస్తా? ఆయన త్రోవలో వెళ్ళకోకుండా, ఆయన త్రోవలో నడవకోకుండా నా ఇష్టాలంటే ఏమొద్దు ప్రభాని సిలువలో చంపేసుకున్నా నీవు, సిలువ వేసుకున్నా నీవు, నీ ఇష్టాలన్నింటి సిలువ వేసుకున్నా నీవు. ఇప్పుడు నీ ఇష్టం ఎలా నడుస్తావు? నువ్వైనా నేనైనా ఎవ్వరమైనా దేవుని దృష్టిలో ఒకటే. మన త్రోవలో మనం నడవటానికి అవకాశమే లేదు. మనం ఆయన త్రోవలో నడవాలి. ఆయన త్రోవలోనే నడుచుకుంటూ వెళ్ళాలి. మన త్రోవలో మనం ఏం నడవటానికి లేదు. నా త్రోవలో నేనే పోతానంటే పోతావు నీ త్రోవలో నరకానికి. మానవుని ఎదుట తన మార్గం ఎలా ఉంది? విశాలమైన మార్గంగా కనపడుతుంది. మనం వెళ్ళే మనకి ఇష్టమైన మార్గాలు విశాలమైనవి, తుదికది మరణానికి దారి చేస్తుంది. కానీ దేవుని మార్గంలోకి వెళ్తే ఇరుకులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అన్ని భరించాలి. నువ్వు ఇరుకు మార్గం అంటే అదే. ఒక అవమానం వస్తే నేను ఇది ఎందుకు భరించాలి, ఒక నింద వస్తే ఇది నాకు ఎందుకు రావాలని తిరగబడే స్వభావం కాదు. ఇరుకు మార్గం అంటే ఏంటి? చచ్చిపోతావు. ఇరుకు మార్గంలో కూడా నువ్వు వెళ్ళాలంటే చచ్చిపోవటం అంటే అర్థం ఏంటి? నలిగిపోతున్నావు అని అర్థం. నలిగిపోతావు, అప్పుడే నువ్వు సువర్ణ వలె వస్తావు. లేకపోతే ఎందుకు వస్తావు? ఊరని సువర్ణ వలె తెచ్చబడతావా? బంగారం కాస్తా కూడా అది చక్కగా అగ్నితో కాల్చి పుటం వేయబడి కాల్చితేనే కదా దానిలో ఉన్న సువర్ణం బయటకు వచ్చేది. ఎడవ దొరికింది ఒక మొక్క మట్లో, దాన్ని తీసుకొచ్చి ఇది బంగారం కదా నా ముక్కు పెట్టుకుంటానంటే అయిపోద్దా? దాన్ని సిద్ధపరిచే విధానం వేరుకుంది. అట్లాగే రక్షించబడిన మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడైన యేసు ప్రభువు యొక్క జీవం కలిగి ఉంటే మన త్రోవల్లో మనం నడవకూడదు, ఆయన త్రోవల్లో నడుస్తాం. ఇప్పుడు ఆయన కుమారుడైన యేసు ప్రభువు జీవం లేకపోయినా, దేవుని యందు భయభక్తులు లేకపోయినా మన త్రోవలో మనం వెళ్ళిపోతాం. మనకి ఇష్టమైన త్రోవలో తుదుకు అది మరణానికి దారి చేస్తుంది తప్పక నష్టానికి తప్పక మేలుకులే. ఒకవేళ ఆయన త్రోవల యందు నువ్వు నడిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడైన యేసు ప్రభువు యొక్క జీవం కలిగి ఆయన మార్గంలో నువ్వు నడవాలి. నడిస్తే కదా నడిస్తే అని అనుకోవద్దు, నడవటమే. నడిచినప్పుడు నువ్వు ధన్యుడు, నడవకపోతే ధన్యతను పోగొట్టుకుంటావు. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దామండి. దేవుని యొక్క వాక్యంలో ఈ 400 అనుభవం మనలో ఉంటే, ఆయన భయభక్తులు కలిగి ఆయన కుమారుడైన యేసు ప్రభువు యొక్క జీవం మనలో ఉన్నప్పుడు ఆ బలంలో పాల్గొంటున్నాం కాబట్టి, ఆయన కుమారుడు యొక్క దేహంలో పాల్గొంటాం, ఆయన రక్తంలో పాల్గొంటున్నాం కాబట్టి సంఘంగా ఎత్తబడతానికి మన యోగ్యుడు. ఇది 4. 5వ విషయం, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14 వచనం. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14 వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం చాలా 12వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఎన్న వచనం 14 వచనం, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏరు రాజును మీ దేవుడని యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము. ఇక్కడ ఎన్నో మాట అనేది 5వది. టైం ఎంత అయింది? 11. ఓకే, 5వ మాటను చూసినట్టే ఇక్కడ రాయబడిన మాట, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క జీవం మనలో ఉన్నప్పుడు మనం చేయవలసినవి. 5వ మాట, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు భంగం చేయకూడదు. ఏం చేయకూడదండి? ఆయన ఆజ్ఞలను
భంగం చేయకూడదు. భంగపరచడం అంటే అర్థం ఏంటి? వాటిని పాడు చేయకూడదు. ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. పాడు చేయకూడదు అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? పాడు చేయడం అంటే ఇప్పుడు బైబిల్ ఉంది, ఈ బైబిల్ తీసుకుని దీని మీద ఎవడన్నా పేడేసేయడానికి ఏం చేసినట్టు? పాడు చేసినట్టు కదా. మన జీవితంలో కూడా అంతే. దేవుడు మనకి ఇచ్చినప్పుడు వాటిని నిష్ప్రయోజకంగా వాడుకున్నప్పుడు, వాటిని సరైన విధానంలో పాటించినప్పుడు, అనుసరించినప్పుడు ఆజ్ఞలు కూడా మనం భంగం చేసినట్టు, భంగపరచబడినట్టు, అంటే మలినమైపోతున్నట్టు, మాలిన్యం అంటినట్టు. అర్థమవుతుందండి? మలినమైపోతున్నట్టు, మాలిన్యం అంటినట్టు. దేవుని యందు భయభక్తులు కలిగిన కుమారుడు యేసుప్రభువు యొక్క జీవం నీలో ఉన్నప్పుడు చేయవలసిన 5వ పని ఇదే. ఆయన ఆజ్ఞలను భంగపరచకూడదు. ఆయన ఆజ్ఞలు మలినమైపోయేటట్టు చేయకూడదు. ఆయన ఆజ్ఞలు మాలిన్యం కలిగి ఉండేటట్టు చేయకూడదు. ఆయన ఆజ్ఞలను అపవిత్రపరచకూడదు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అపవిత్రపరుస్తామో, ఆయన ఆజ్ఞలను భంగపరుస్తామో, ఆయన ఆజ్ఞల్ని పాడైపోయేటట్టు చేస్తామో, అప్పుడు నీ జీవితంలో, నేను ఆ జీవితంలో బలలో పాల్గొంటున్నా, ప్రభు దేహంలో చేయవేసిన, ప్రభు యొక్క బలలో పాల్గొన్నా, దేవుని ఆజ్ఞలు భంగం చేసి ఏ ధైర్యంతో ప్రభు వల్ల పాల్గొనడానికి మందిరానికి వస్తాం? ఆయన ఆజ్ఞలను భంగము చేయకుండా మనం ఉండాలి. ఎప్పుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కుమారుడు యేసుప్రభువు యొక్క జీవం మనలో ఉందంటే ఆయన ఆజ్ఞలు భంగం చేయకూడదు. అదే కదా చెబుతున్న మాట. ఆ మాటే కదా ఇక్కడ కీర్తనల గ్రంథం మొదటి సమయాల గ్రంథంలో 12:14 చెబుతుంది, మీరు నా మాటిని, ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను భంగం చేయొద్దు అంటున్నాడు. చేయొద్దు అన్నప్పుడు మనం ఏం చేయాలా? చెయ్యాలి. అదే మనం మనుషులు అంటే. మనిషి అంటే అదే కదా. మనిషి అంటే ఎలాంటి వాడు? దేవుడు ఏది చేయొద్దన్నాడు చేసేవాడే మనిషి. దేవుడు చేయమన్న పని చేసేవాడు మనిషి ఎందుకు అవుతాడు? దేవుని కుమారుడుగా దేవదూతల వలె ఉంటాడు. అంతేనా జ్యోతక్క? ఇవాళ ఏందో మౌనంగా ఉంటాం. మౌనరథం ఏమన్నా మరి మాట్లాడచ్చు కదా. ఇక్కడ ఈరోజు నువ్వు మౌనంగా ఉండటం ద్వారా మాకు ఏదో వెలుతుగా అనిపిస్తుంది. తప్పో ఒప్పో టకటాక చెప్పేస్తావు, తిట్లో మేలో ఆశీర్వాదం ఏదో ఒకటి పొందుకుంటావు. కాబట్టి మాకు సంతోషం కూడా, నువ్వు మౌనంగా ఉంటే బాగల. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కుమారుడు యేసుప్రభువు యొక్క జీవం ఇవ్వబడుతుంది. ఆ జీవాన్ని కలిగిన వారు చేయవలసినటువంటి 5వ పని ఏంటంటే ఆయన ఆజ్ఞలు ఎప్పుడు భంగపరచకూడదు. ఆయన ఆజ్ఞలు ఎప్పుడు కూడా అపవిత్రం చేయకూడదు. ఆయన ఆజ్ఞలు ఎప్పుడు కూడా అపవిత్రపరచకూడదు. ఎప్పుడైతే అలా అపవిత్రపరుస్తామో అప్పుడు మన జీవితాలు ఏం జరుగుతుందండి? అపవిత్రపరిస్తే మన క్షేమం ఉండదు. చూడండి, అనుసరించిన ఎట్లా మీకు క్షేమము. ఇప్పుడు దేవుని ద్వారా నీకు క్షేమం కలిగి ఉండాలంటే ఏం చేయాలా? ఎంత ముందు కూడా చూస్తూ వచ్చారు అన్నమాట. ఇక్కడ దేవుని ఆజ్ఞని భంగం చేస్తే ఏం జరుగుతుంది? నీ జీవితంలో క్షేమం అన్నది ఉండదు. ఎప్పుడు కలవరంతోనే ఉంటావు, ఎప్పుడు టెన్షన్తోనే ఉంటావు, కలవరం వేదనతోనే నువ్వు జీవిస్తావు. అలా నువ్వు ఉంటున్నావు అంటే నువ్వైనా నేనైనా ఎవరైనా, ఓ సేవకుడని కాదు, ఓ సంఘ పెద్దని కాదు, పరిచారకుడని కాదు, ఓ దేవుని మందిరంకి వచ్చే విశ్వాసాన్ని కాదు, ఎవరమైనా మనం కలవరంలో ఉంటున్నామంటే అర్థం ఏంటంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడు యేసుప్రభువు యొక్క జీవాన్ని కోల్పోయాం. భయభక్తులు కలిగి అంటే భయభక్తులు లేము, ఆయన కుమారుడు జీవాన్ని కోల్పోయాం. కాబట్టి మన హృదయంలో ఏముంటుంది? మనలో కలవరం వచ్చేస్తాం. అప్పుడు క్షేమం ఉండదు. ఈ కలవరం ఉన్న ప్రతి మనుషుడు కూడా ఖచ్చితంగా దేవుని భయం పోయింది, యేసుప్రభువు యొక్క జీవాన్ని కోల్పోయాడు, ఆయన ఆజ్ఞని భంగపరిచాడు అన్నారు. అది ఎవరైనా సరే ఆ కలవరం నుండి బయటకు వచ్చినప్పుడు నీకు క్షేమం ఉంటుంది. అప్పుడు అర్థం ఏంటి? ఆయన భయభక్తి నీకు ఉంది, ఆయన కుమారుడు జీవం నీలో ఉంది, ఆయన ఆజ్ఞలు భంగపరచలేదు. కాబట్టి అప్పుడు నీలో క్షేమం జరుగుతుంది, నీకైనా నీ కుటుంబానికైనా. కలవరం లేకుండా క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలా? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడు యేసుప్రభువు యొక్క జీవం మనలో ఉంచుకుంటూ దేవుని ఆజ్ఞలను భంగపరచుకోకుండా వాటిని జాగ్రత్తగా పవిత్రముగా కాపాడుకుంటూ వెళ్ళాలి. అప్పుడు నేను ఆ జీవితాల్లో క్షేమం ఉంటుంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తే ఈ మాట. చాలా మంది బైబిల్ కొట్టుకుంటారు. బైబిల్ ఉంటుంది, ఇప్పుడు బైబిల్ పెడతాం కదా, ఏదన్నా పిలిచామనుకో ఆ బైబిల్ దాటుకుంటూ వచ్చేస్తాం. నేను చాలా మందిని చూస్తాను. నాకు ఎంత కోపం ఉండేదంటే అరికాలం మొక్కి నన్ను ఎంతవరకు ఎక్కిపోయేది ఒకసారి. బైబిల్ పేరేంటి? మరి పరిశుద్ధ గ్రంథాన్ని కాలుతో ఎట్ట దాటుకుంటూ వెళ్తాం? చాలా మందిని నేను చూస్తా, చాలా మందిని బైబిల్ ఆడే ఉండిద్ది, బైబిల్ మీద ఏదైనా పిలిచామంటే బైబిల్ మీద కూడా కాలు దాటుకుంటూ వస్తారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? మహోన్నతుడైన దేవుడు నివసిస్తున్నటువంటి బైబిల్ గ్రంథాన్ని, ఆ బైబిల్ గ్రంథం కింద పెట్టడమే తప్పు. మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాం మనం?
కాలు దాటుకుంటే దాని మీద ఉండొచ్చు. ఎంత అజ్ఞానంలో ఉన్నది చూడండి, ఎంత అజ్ఞానం. క్రీడా దేవుని ఆజ్ఞను మనం భంగపరచకూడదు, అపవిత్రపరచకూడదు. ఎప్పుడైతే అలా చేస్తామో మన జీవితాలకు నష్టం. ఇది 5. కాబట్టి అలా నష్టపోకూడదని దేవుడు తన కుమారుడైన యేసుప్రభువు యొక్క దేహం మనకు సమీపంగా ఉంచి, ఆయన రక్తాన్ని మనకు సమీపంగా ఉంచి మన జీవితాన్ని మార్చడానికి ఇష్టపడతాడు. ఇది 5. 6వ విషయాన్ని చూద్దాం. ముచ్చట్లు ఆపాలి. 6వ విషయం, 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం 9-11 వచ్చిన 2వ దినవృత్తాంతముల గ్రంథము చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం 9-11 వచ్చిన. తొమ్మిదో అధ్యాయం, అది 19వ అధ్యాయం 9వ వచనం మరలా 11వ వచనం. మరియు ప్రధాన యాజకుడైన మరియా అది ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటన్నది 9వ వచనంలో స్పష్టంగా కనపడుతుంది. ఏంటి? వారికి ఇలాగ ఆజ్ఞాపించాను, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారే నమ్మకంతో యథార్థ హృదయంతో మీరు ప్రవర్తింపవాళ్ళు. ప్రవర్తిస్తే మనకేం జరిగింది? నమ్మకంతో యథార్థ ప్రవర్తనతో మనం ప్రవర్తిస్తూ ఉంటే 11వ వచనం చివరిలో చెబుతాడు, ధైర్యవంతుడి మేలు చేటుగా యెహోవా మీతో కూడా. అది ఇప్పుడు అర్థమవుతుందండి. దేవుడు నీకు మేలు చేయడానికి నీతో ఉండాలని నువ్వు చేయాల్సిన పని ఏంటి? యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడు యేసుప్రభువు యొక్క జీవం కలిగి ఉన్నప్పుడు ఉండి ఏం చేయాలా? ఉండి చేయవలసింది ఏంటి? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నమ్మకముతో కూడిన యథార్థమైన ప్రవర్తన మనలో ఉండాలి. ఏముండాలండి? నమ్మకముతో కూడిన యథార్థమైన ప్రవర్తన. అంటే నువ్వు నమ్మకము లేనప్పుడు, దేవుని ఎడల దేవుడిలోనే నీకు నమ్మకముగా లేని జీవితం ఉన్నప్పుడు, యథార్థమైన జీవితం ఉన్నప్పుడు, నమ్మకం లేని ప్రవర్తన కలిగి యథార్థత లేని ప్రవర్తన కలిగి నువ్వు ఉన్నప్పుడు నీకు దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. భయం లేదు, భక్తి లేదు. భయభక్తులు లేని కుమారుడికి ఏం జరుగుతుంది చెప్పండి? భయభక్తి లేని కుమారుడికి తండ్రి ఏం చేస్తాడు? ఓ దండ తెప్పించి చక్కగా ఒక కుర్చీ వేసి చక్కగా చికెన్ వాటర్లో పెట్టి ఆయన ముందర పెట్టి పూజిస్తూ ఇది తినరా నాయన చెబుతాడా? కర్ర కూడా తీసుకుని ఊరంతా తిరిగి 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 చల్ల కొడతాడు. ఎందుకు కొడతాడు? తండ్రి అంటే భయం లేని జీవితం నువ్వు జీవిస్తున్నావు. నిన్ను కన్న భూమి మీద నీకు జన్మనిచ్చిన తండ్రే నీకు నువ్వంటే భయం లేనప్పుడు, నువ్వు తండ్రి అంటే భయం లేనప్పుడు నిన్ను కొడుతున్నప్పుడు మహోన్నతుడైన దేవుడు ఏం చేస్తాడో ఆలోచన చేసుకో. నీ ఊహ జ్ఞాపకం చెబుతున్నా. ఆయన ఎందుకు భయభక్తి లేనప్పుడు, ఆయన కుమారుడు యేసుప్రభు జీవం మనలో లేనప్పుడు, ఆయన కుమారుడు ఆయన భయభక్తులు ఉండాలా? ఆయన కుమారుడు యేసుప్రభు జీవం మనలో ఉంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఆ రోజే నమ్మకంగా యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? మూర్ఖపు ప్రవర్తన మనలో ఉండకూడదు. యథార్థమైన ప్రవర్తన మనలో ఉండాలి. మనం ఎవరి కోసం మనం ప్రవర్తించాలి? మంచి యథార్థమైన ప్రవర్తన సేవకుడు చూడటానికి, విశ్వాసం చూడటానికి కాదు. దేవుడు చూస్తున్నాడని దేవుని కొరకు యథార్థమైన ప్రవర్తన మనం కలిగి. ఈరోజు ప్రజల్లో యథార్థమైన ప్రవర్తన లేదు. యథార్థత ఎక్కడ ఉంది? వేషధారణ ఎక్కువైపోయింది, నటన ఎక్కువైపోయింది. అందుకే నేను చెప్తా చూడండి, వేషమైన దేవుడు క్షమిస్తాడేమో కానీ వేషధారులకు క్షమాపణ కష్టం. నాకు తెలిసి ఒక వ్యభిచారం చేసిన స్త్రీ యేసుప్రభు దగ్గరికి వస్తే ఏం చేయబడింది? అమ్మా నీ పాపాన్ని నేను క్షమించాను, ఇక నుండి పాపం చేయకుండా వెళ్ళమన్నాడు. అదే వేషధారణ కలిగినటువంటి కొంతమంది యేసుప్రభు దగ్గరికి వచ్చారు, కుయుక్తిగా అడుగుతున్నారు, అయ్యా విశ్రాంతి దినమున మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏ పని చేయకూడదు కదా, మరి ఓచ చేయగలవండి, నువ్వు స్వస్థపరచవచ్చా? నువ్వే జ్ఞానవంతుడు, యేసుప్రభు జ్ఞానం లేను కదా, ఆయనే జ్ఞానం లేనుడు, నువ్వే పెద్ద జ్ఞానవంతుడి. వచ్చేవాడు అంటున్నాడు విశ్రాంతి దినమున ఓచ చేయగలమని స్వస్థపరచవచ్చా? కరెక్ట్ కాదు కదా. ఆజ్ఞలు ఇచ్చినోడే భూమి మీదకి వచ్చాడు. మోషేకి ఆజ్ఞలు ఇచ్చి రాసి ఇచ్చిన వాడే భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయనకి తెలియదా ఆజ్ఞ అలాంటిదో? నీ చేత నా చేత చెప్పించుకునే స్థితిలో ఆయన ఉన్నాడా? మనం చెప్పే స్థితిలో ఉన్నాడా? ఒక సర్వసత్యం ఏంటంటే
మోషే 40 దినములు కొండ మీద ఉన్నప్పుడు మోషేకి రాసి లిఖితపూర్వకంగా ఇచ్చిన వాడే ఆయన. ఆ ఇచ్చిన వాడే, ఆజ్ఞ ఎలాంటిదో తెలిసిన వాడే, దాన్ని రాసిచ్చిన వాడే, ఇలా ఉండాలని చెప్పిన వాడే భూమి మీదకి నరవతారికి దిగి వచ్చాడు. ఆయనకి తెలియదా? ఈ ప్రపంచంలో ఎక్కడా లేని జ్ఞానవంతులు కొంతమంది యేసుప్రభు దగ్గరికి వచ్చారు. మేమే జ్ఞానవంతులమని. ఆయన దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా ఇది చేయొచ్చా? వెరివాళ్ళారా, ఈ ఆజ్ఞ ఇచ్చింది నేను, నాకు తెలియదు దీన్ని ఎలా నెరవేర్చాలి, ఏం చేయాలో, నాకంటే జ్ఞానవంతులు మీరా? ఆయన అంటూ, సరే మీకు కరెక్ట్ అయిన సమాధానం ఇస్తా చూడండి. ఎవరికైనా ఒక గొర్రె ఉంది, ఒక ఎద్దు ఉంది, అది పొరపాటున విశ్రాంతి దినంలో గుంటలో పెడితే వాడు తీస్తాడా తీయడా? తీస్తాడా తీయడా? తీస్తాడు. మరి నేను అదే చేస్తున్నా. ఏమన్నాడు? నేను చేసే పని కూడా అదే పని నేను చేస్తున్నాను. మీరు గుంటలో పడ్డారు, నేను లేవనెత్తుతున్నా. మరి అదే కదా నేను కూడా చేసేది. అంటే నువ్వు చేస్తే న్యాయము, నేను చేస్తే అన్యాయము. ఇదేనా మానవుడు చేసే జీవితం, జీవించే జీవితం? ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, యథార్థమైన ప్రవర్తనలో వాడి, వేషధారణతో వచ్చారు, ముఖం మీద గుద్దినట్టు సమాధానం ఇచ్చాడు యేసుప్రభు. మరలా వాళ్ళు రావడానికి ఇష్టపడలే, వెళ్ళిపోయారు. అంటే నేనేం చెబుతానంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడైన యేసుప్రభు వారి యొక్క జీవం కలిగిన మనం చేయవలసిన పని ఏంటంటే, నమ్మకంగా, దేవుల్లో నమ్మకంగా ఉంటూ యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నువ్వు ఇక్కడ మందిరంలో ఒకలాగుండి, వాళ్ళలో పాల్గొనేటప్పుడు ఒకలాగుండి, మందిరం బయటికి వెళ్ళిపోయి నువ్వు ఎట్ట పడితే అట్ట లోకంలో, లోక ఆచారం, లోక అలవాట్లు, లోక పద్ధతులు కలిగి ఇక ఇష్టానుసారమైన జీవితం జీవించి మరలా ఆదివారం వచ్చి బ్రతుకుంటే, ఆదివారం వచ్చి ప్రభువా నేను మరలా పాపం చేసే ప్రభువా క్షమించంటే, అది దేవుల్లో నమ్మకం ఉన్నట్టు కాదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతా చూడండి. నిన్ను నమ్మి నీ భర్త నిన్ను వివాహం చేసుకున్నాడు అనుకోండి, లేదా ఒక భార్యను ఒక భర్త వివాహం చేసుకున్నా ఏదైనా చేస్తాం. ఈ భార్య నమ్మిన భర్తని విడిచిపెట్టి ఎవరితో అక్రమ సంబంధం కలిగి ఉంటే ఎట్లుండేది? ఎలా ఉండేది చెప్పండి? భర్త ఏం చేశాడు? భార్య అలా, అది భర్త అయినా భార్య అని ఎవరైనా వాటెవరు, మరి ఇద్దరు ఒకటే. నీ ఎడల నమ్మకంతో ఉన్నాడు, నువ్వు వేరే వాళ్ళ ఎడల నమ్మకంతో ఉండవు. ఇప్పుడు ఏమైంది? నీ భార్య లేదా నీ భర్త నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు దుర్వినియోగపరిచావు. అది నువ్వైనా నేను ఎవరైనా ఉంటే దేవుడు ఏమైనా దుర్వినియోగపరిచావు. అంటే నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత మరలా మన మీద నమ్మకం ఉండిద్దా? వన్స్ ఒక్కసారి ఒకరికి మన భార్య అయినా క్షమించండి, నా భార్య అయినా లేదా భార్య అయినా భర్తకైనా ఒక్కసారి నమ్మకం పోయిందంటే సత్యాంత వరకు కూడా నమ్మకం మళ్ళీ తిరిగి రాదు. అది పోకుండానే మనం కాపాడుకోవాలి, అంతే కదా? మళ్ళా భర్తకి మనం అన్ని చెప్తున్నా నమ్ముతాడా? ఇప్పుడు డబ్బులు ఉండయి, తీసుకుంటున్నావు, భర్త దగ్గర అడిగి తీసుకుంటున్నావు, నాకు అది కావాలి ఇది కావాలని, నీ పుట్టింటి పంపిస్తా ఉండవు అనుకో. ఆవిడ భర్త ఏమనుకుంటాడు? ఆమె బాగాలేదని ఇస్తుంటే ఆమె వాళ్ళ పుట్టింటి పంపిస్తున్నాం కదా అని ఏమనుకుంటాడు? భర్త నీకు బాగాలేదనేదో నీ క్షేమం కొరకు ఇచ్చిన డబ్బుల్ని నువ్వు నీ పుట్టింటి కోసం అయోగ్యమైన రీతిలో వేషధారణ కలిగి తీసుకుంటావు కదా. అప్పుడు భర్తకి నీ మీద ఏదో ఒక రోజు తెలిసింది, అప్పుడు నీ భర్తకి నీ మీద నమ్మకం ఉండట లేనట చెప్పాలి. మీరక్కుందా? ఎప్పుడైనా పంపించావు అక్కట? ఎప్పుడు ఇవ్వలేదన్నా? అయ్యో, ఈసారి ఒక 10,000 ఇవ్వన్న అక్కకి క్రిస్మస్ కానుకి, సరేనా? కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే మన భర్త మనం నమ్మి ఈ రూపాయి మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం తీసుకుని వేరే వాళ్ళకి, మన ఇంటి వాళ్ళకి మన స్వార్థం కోసం పంపిస్తే ఈయన ఎందుకు ఇచ్చాడు? నీ మీద ఉన్న ప్రేమతో నువ్వు నమ్మకంగా దాన్ని ఖర్చు పెడతావని ఇచ్చాడు. నువ్వేం చేస్తావు? నువ్వైనా నేనైనా ఈయన సరుకులు కిరాణా షాపం కోసం 10,000 ఇస్తే పిల్లల్లాగా దాంట్లో 100 రూపాయల పప్పుకి 150 రూపాయలు 120 రూపాయలు రాస్తాం. ఈయన రాడు కదా, రాసుకుని ఏం చేస్తావు? ఆటి పెట్టి పట్టు చీరలు, పట్టు వస్త్రాలు, చెప్పాలి ఎవరు మాధురి అక్క, ఏం తెచ్చుకుంటావు? కావాల్సిన అన్నీ తెచ్చుకుంటావు. ఇప్పుడు నీ భర్త మీద నీకు నమ్మకం ఉండట, నీ భర్త నీ మీద నమ్మకం ఉండట పోయినట్ట. మళ్ళీ దానికి ఏం సమాధానం ఇస్తాను తెలుసా? తెలివైన వారు, ఇది ఎక్కడిది ఇచ్చారంటే, అదిగో పోయినసారి వెళ్ళినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు మా పిన్నమ్మ పెట్టింది, నీకు తెలియదు, నీకు కనపడలా, సంచిలో పెట్టి ఉంది, నేను తెచ్చుకున్నా, దాచిపెట్టి ఉంది, నీకు చూపించొద్దు అన్నారు, అందుకే నేను చూపించలా. అన్ని పుట్టిడు అబద్ధాలు, పొట్టగోస్తే అబద్ధాలు. తెచ్చిందేమో ఈయన కిరాణా సామాన్కి ఇచ్చిన డబ్బులు పెట్టి దాచుకుని అదేంది టంగు పెట్టి డిక్కి పెట్టి ఏదంటారు కదా, దాంట్లో దాచుకుని అలా తెచ్చుకున్నావు. చివరికి ఏం చెబుతున్నా? మా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు. బా, భర్తకు తెలియదు పుట్టింటి వాళ్ళు ఇస్తారు లేదో, భార్య తెలియదు అత్తమామ పెడతారు లేదో,
ఎంత జ్ఞానవంతులం అంటే మనం తప్పితే ఇంకో జ్ఞానవంతులు లేనట్టు ప్రవర్తిస్తాం. ఓ రోజు బయటపడింది, అప్పుడు నీ భర్తకి నీ మీద ఉన్న నమ్మకం పోయింది, నీకు నీ పిల్లలకి నీ మీద ఉన్న నమ్మకం పోయిన పర్ల, నీ కుటుంబీకులకి నీ రక్త సంబంధికి నీ మీద ఉన్న నమ్మకం పోయిన పర్ల, నీ భర్తకి నీ మీద ఉన్న నమ్మకం పోయిందంటే, నీ భార్యకి నీ మీద ఉన్న నమ్మకం పోయిందంటే, నువ్వు చచ్చినా బ్రతికినా ఒకటే, శవం లాంటి వాడివి అంతే, శవం లాంటి దాన్ని. వన్స్ ఒకసారి నమ్మకాన్ని కోల్పోయావంటే నీకు నువ్వు బ్రతికిన వేస్ట్. ఎందుకంటే ఆయన నమ్మడం జీవితకాలం అంతే. నేను ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. అనారోగ్యం లేదు, నడువు నొప్పులు లేవు, కాలు నొప్పులు లేవు, కానీ మాటి మాటికి భర్త దగ్గరికి వచ్చి నడువు నొప్పి ఉందయ్యా, ఏ పని చేయలేకపోతున్నాను, తలనొప్పి ఉందయ్యా అని అబద్ధాలు చెబుతున్నావు అనుకో, చూస్తాడు. ఓ రోజు నిజంగా వచ్చిందనుకో, నా దగ్గర డబ్బులు లేవంటాడు. నిజంగా వచ్చినప్పుడు నా దగ్గర డబ్బులు లేవంటాడు. అప్పుడు ఏం చేస్తా, అయ్యా మొన్న నేను అబద్ధం ఆడాను, ఇప్పుడు నిజంగా వచ్చిందంటే అబద్ధం ఆడేవా, అంతే, ఇది కూడా అబద్ధమే. మొన్న అబద్ధం ఆడేవంటే ఇప్పుడు వచ్చిన నడువు నొప్పి కూడా నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అప్పుడు నీ భర్త నీకు మెడిసిన్ ఇస్తాడా, నువ్వు వాడిన అబద్ధాన్ని బట్టి నీకు పక్క దోసేస్తాడా? ఖచ్చితంగా దోసేస్తా. నీ మీద ఉన్న నమ్మకం పోయిందే కదా, అంతేనా సీనన్న? నమ్మకం పోయినట్టేగా, ఇంకేమి ఇస్తాడు చెప్పండి? వన్స్ ఒకసారి, అంటే నేను పేరు పెట్టి చెబుతున్నా, బాధపడవాళ్ళు, మీరు మంచివాళ్ళు అని చెబుతున్నాను. ఒక్కసారి నమ్మకం పోయిందంటే మనల్ని నమ్మటం కష్టం. దేవుడు మనల్ని నమ్మి మనకు రక్షణ ఇచ్చాడు, ఆ రక్షణ మనల్ని నమ్మిచ్చాడు, మనం బాగా మంచిగా జీవిస్తాం క్రీస్తుని. దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకత్వాన్ని మనం కోల్పోయేటట్టు జీవిస్తే నీ మీద నమ్మకం రావడానికి టైం పట్టింది. ఆలోపు నువ్వు ఈ లోకం విడిచిపెట్టవచ్చు. వద్దు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, నిన్ను విమోచించి నీకు రక్షణ ఇవ్వడానికి కలువరిశిలో ప్రాణం పెట్టినవాడు నీకు భర్తగా ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసు ప్రభువు. ఆయన నీ మీద నమ్మకం పెట్టి, ఆయన ప్రాణం పెట్టి, కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి, ఆయన రక్తం ద్వారా నిన్ను నమ్మి నువ్వు మంచిగా ఉంటావని నీ జీవితాన్ని మార్చాడు. ఆ జీవితం మార్చబడిన నీవు, నిన్ను నమ్మేగా ఆయన ప్రాణం పెట్టింది, నువ్వు మంచిగా ఉంటావనే కదా, మంచిగా ప్రవర్తిస్తావనే కదా. ఇప్పుడు ఆ ప్రవర్తన సరిగా లేకపోతే నీ భర్త అయినటువంటి పరలోక భర్త యేసు ప్రభువారికి నీ మీద ఉన్న నమ్మకం పోయినట్టే. అప్పుడు నమ్మకం పోయినప్పుడు, నమ్మకత్వం లేకుండా యథార్థ ప్రవర్తన నీళ్ళు లేనప్పుడు, ఆయనలో కూడా వేషధారణంగా జీవిస్తున్నప్పుడు ఆయన చూడలేదా? ఆయన నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు కోల్పోయావు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఏం చేయడు. నీకు చేయాల్సిన కార్యాలు ఏంటో ఆయన తెలుసు. ఆయన నీకు తోడుగా ఉండుకోకుండా దూరంగా వెళ్ళిపోతాడు. ఇక దేవుడు తోడుగా లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తా? సౌలుకి దేవుడు తోడుగా లేడు. ఎక్కడికి వెళ్ళాడు? సోద చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నా పరిస్థితి ఏంది, దేవుడు నాతో మాట్లాడుతున్నా, దౌర్భాగ్య స్థితిలోకి వచ్చేసింది. అక్కడికెళ్ళే దేవుడు లేడు. యుద్ధానికి వెళ్ళాడు, దేవుడు లేడు, తోడుగా లేడు. దావీదుని చంపడానికి వెళ్ళాడు, దేవుడు తోడుగా లేడు. చివరికి తన చావు తాను చచ్చాడు భయంకరం. ఎందుకంత? దేవుడు తోడుగా లేకపోతే మనకు మరణం వచ్చింది. అది గుర్తుపెట్టుకో. దేవుడు తోడుగా లేకపోతే మనకు మరణం వచ్చింది. ఆ మరణం రాకూడదంటే మనం ఏం చేయాలా? దేవుడు మనల్ని విడిచిపెట్టుకోకుండా ఉండటం కొరకు మనం ఏం చేయాలా? ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన కుమారుడు యేసు ప్రభువు యొక్క జీవం మనలో ఉంచుకుని మనం ఏం చేయాలా? ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళకూడదంటే ఆయనలో నమ్మకం ఉండి, ఆయన మన పైన ఏ నమ్మకం పెట్టుకుని మనకు రక్షణ ఇచ్చాడు, ఆయన మన పైన నమ్మకం పెట్టుకుని ఏ బాధ్యత ఇచ్చాడు, దాంట్లో మనం నమ్మకంగా చేయాలి. ఆ నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు, ఆ నమ్మకమైన ప్రవర్తన నీకు దేవునిలో లేనప్పుడు, నీకు ఆయన చేయాల్సిన అనుకుంటున్నటువంటి మేలు కానీ, నీకు తోడుగా ఉండాలనుకుంటున్నది కానీ ఆయన ఉండడు. అప్పుడు నీలో ధైర్యం ఉండదు. ఆయన నీకు తోడుగా లేకపోతే నీలో భయం వెంటాడు. అంతదాకా తెచ్చుకోకూడదని, ఒకవేళ దారి తప్పిపోయినా మరలా మన జీవితాలు సరి చేయడానికి ఆయన కుమారుడైన యేసు ప్రభు రక్తం మనకు సమీపం ఉంచి, ఆ రక్తం ద్వారా మన జీవితాలు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇది 6. 7వ విషయం చూద్దారండి. ఎంత టైం ఎంతండి? 1. ఓకే. కీర్తనలకు క్షమించండి, చివరి మాట ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం. వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి అనుసరించు మనసు వారికి ఉండిన యెడల. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే 7వ మాట, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన కుమారుడైన యేసు ప్రభువు యొక్క జీవం కలిగిన మనం చేయవలసిన 7వ పని ఏంటి? ఆయన ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటి? వారికి వారి సంతానమునకు
నిత్యము క్షేమం కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అక్కడ భంగపరచకూడదని చూసాము. ఇప్పుడు ఏం చేయాలా? ద్వితీయోపదేశకాండం 5:29 వచ్చిన ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుని యేసు ప్రభువుకి జీవం కలిగిన మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, దాని నుండి తొలిపోకూడదు. చూడండి, ఎప్పుడైతే మనం తొలగిపోతామో మనం నష్టపోయి వాడుకుంటాం. అంతే మాట సామెతల గ్రంథంలో కూడా సామెతలు అడుకుంటా సొలొమోను అంటూ వస్తాడు, బాలు నడవలసిన త్రోవను, సామెతల్లోనేగా, బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైన తర్వాత వాటిని అంటే దారి తప్పి తొలగిపోయాను. ఇప్పుడు మనం ఏం చేయాలా? బాలు నడవలసిన మార్గం వాడికి నేర్పు. ఇప్పుడు మీ అందరికీ నేను మార్గాన్ని నేర్పుతున్నా. అంతే. ఏం చేస్తున్నాను? మీరు ఎలా నడవాలో అది నేర్పుతున్నా. నువ్వు మాకు నేర్పేది ఏందనుకుంటే మేమేం చేయాలి? నువ్వు ఎలాంటి మార్గంలో వెళ్ళాలో నీకు నేర్పిస్తున్నావు అంతవరకే. ఒకరోజు నువ్వు తప్పిపోకుండా ఉంటావు, ఒకరోజు తొలిగిపోకుండా ఉంటావు కూడా. కానీ బైబిల్ అంటుంది కదా, కాబట్టి నా యందు భయభక్తులు కలిగిన ఆజ్ఞలు అనుసరించు మనసు వారికి ఉండాలని. మనకే మనసు ఉండాలి చెప్పండి? ఆజ్ఞలు అనుసరించే మనసు ఉండాలి. చెప్పింది మనం ఎందుకు చేయాలన్న మనసు కాదు, ఈ మాటలు నేను అనుసరించాలి ఆ మనసు మనకు ఉండాలి. ఈరోజు వాక్యం చెప్పబడింది, ఇప్పుడు ఇది 7వ మాట చెప్పబడింది. సో బలవర్తమానం గురించి ప్రభు యొక్క దేహంలో రక్తం పాల్గొనక మునుపు 7 మాటలు చెప్పబడుతున్నాయి. ఈ 7 మాటల ప్రకారం ఈ వారం అంతా నేను జీవించాలి, ఆ మనసు మనకు ఉండాలి. ఏముండాలా? ఇంటికి వెళ్తే మటన్ తెచ్చారు, అది తినకోకుండా నీ సేవకుడు ఎక్కడే సాంబార్ పెట్టేసేసి మమ్మల్ని చంపుతున్నాడు, ఎప్పుడు వెళ్తామని ఆ మనసు కాదు ఉండాల్సింది. ఎప్పుడు వదిలిపెడతాడా వెళ్దామన్న మనసు కాదు కావాల్సింది. మందిరానికి వచ్చే మన జీవితాల్లో ప్రభా నీ ఆజ్ఞలు అనుసరించే మనసు నాకు కావాలి. ఏం చేయాలా? నీ ఆజ్ఞలు అనుసరించే మనసు నాకు అవసరం. నా జీవిత కాలం అంతయు నేను ఈ లోకయాత్ర ముగించేంత వరకు కూడా నీ ఆజ్ఞలు అనుసరించే మనసు నాకు కావాలి. నీ ఆజ్ఞల నుండి తొలగిపోయే మనసు కానీ, దాన్ని వ్యతిరేకంగా జీవించే మనసు కానీ, దాని నుండి తప్పిపోయే మనసు కానీ నాకు వద్దు. నాకు కావాల్సింది నీ ఆజ్ఞలను అనుసరించే మనసు. ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ప్రభా నీ ఆజ్ఞలను అనుసరించే మనస్సు నీ యందు భయభక్తులు కలిగి నీ కుమారుడిని యేసు ప్రభు జీవం కలిగిన నాలో ఉండాలి. ఈ ఆజ్ఞలు అనుసరించే మనసు నాకు ఉండాలి. మనసు ఎలా ఉంది? మానవుడి మనసులు ఎలా ఉంది చెప్పండి? కల్ముషం అయిపోయిందంట. మానవుని యొక్క మనసు ఎలా ఉంటుంది? కల్ముషం అయిపోయింది, ఆత్మ భంగపరచబడుతుంది. కాబట్టి మన మనస్సాక్షి ఏమైపోతుంది? కల్ముషం అయిపోయింది. అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ వచ్చాం. తిమోతన్న ధనలక్ష్మి యొక్క గృహంలో క్రిస్మస్ కూడికి అప్పుడు చూసాం. మనస్సాక్షిని ఏం చేస్తున్నాడు ఆయన? అక్కడైనా చూసింది? చెప్పు ధనలక్ష్మి అక్క. వంటలు వండుకుంటున్నా బాబు, ఆడ గుర్తుండేది అంట. సర్లేండి, నేను చెప్తా చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవం గల దేవుని సేవించడకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా. కాబట్టి మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మన జీవితాల్లో మన మనస్సు అనేది ఇంపార్టెంట్. అసలు కూడా గమనించండి, ఇక్కడ మీ మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేయను అంటే అర్థం ఏంటి? అది ఆల్రెడీ మలినమైపోయిందని అర్థం, అది పాడైపోయిందని అర్థం, అది చెడిపోయిందని అర్థం. మన మనస్సాక్షి, మన మనసు ఎలా ఉంది? చెడిపోయింది, పాడైపోయింది, కల్ముషం అయిపోయింది. అలా ఉండబట్టేగా దేవుని వాక్యం ఏమంటుంది? మేము మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనంటుంది. మన మనస్సాక్షి బాగుంటే నీ మనస్సాక్షి శుద్ధి చేయమని కాక అంటాడా? అన్నారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి స్నానం చేసాడు అనుకోండి, మందిరానికి రావడానికి. మన కుమారుడే ఉన్నాడు, మందిరానికి వెళ్తాను స్నానం చేసాడు, అరే మళ్ళీ స్నానం చేయరా అంటావా? ఓసారి స్నానం చేసిన వాడు ఏమంటావు? అరే బైబిల్ తీసుకుని త్వరగా మందిరానికి త్వరగా వెళ్ళిపో, నేను త్వరగా కొద్దిగా ఆలస్యమైన వస్తానంట అంటావా లేదా? అంటావు. ఒకసారి స్నానం చేసిన వాడు నీట్గా ఉండవండి మనం చేయమని అంటారు కదా. అంటే ఇక్కడ నీ మనస్సాక్షి ఎక్కువగా శుద్ధి చేయనంటే అర్థం ఏంటి? నీ మనస్సాక్షి ఎక్కువగా శుద్ధి చేయమని అంటే అర్థం ఏంటంటే మన మనస్సాక్షి సరైన విధానంలో లేదు. దేవుని ఆజ్ఞలను అనుసరించే మనస్సాక్షి మనకు లేదు. అది భంగపరచబడింది, అది పాడైపోయింది,
అది అపవిత్రపరచబడింది. ఈ అపవిత్రపరచబడినటువంటి మనస్సాక్షిని మరలా తిరిగి ఆయన కుమారుడైన యేసు ప్రభు రక్తం ద్వారా మనం కడగడం కొరకై, ఈ మనస్సాక్షిని శుద్ధి చేయడం కొరకై ఆయన కుమారుడైన యేసు ప్రభు దేహం, ఆ కుమారుని యొక్క రక్తం మన మనస్సాక్షిని చెడిపోయి దేవుని ఆజ్ఞలు అనుసరించలేని మనస్సాక్షిని శుద్ధి చేసి దేవుని ఆజ్ఞ అనుసరించే మనస్సాక్షిగా, దేవుని ఆజ్ఞ అనుసరించే మనసుని మనకి ఇవ్వడం కొరకాయి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞలను అనుసరించే మనసు మనకు ఉండాలంటే దానికి ముందల మనలో ఒకటి ఉండాలి. ఏంటది? అది దేవుని ఆజ్ఞలు అనుసరించే మనసు మనకు ఉండాలంటే, అలా అనుసరిస్తే నీకు మేలుంది. ఏముంది? దేవుని ఆజ్ఞలు అనుసరించే మనసు నీకుంటే మేలుంది. కానీ ఆజ్ఞలు అనుసరించే మనసు మనకు ఉండాలి. ఆజ్ఞలు అనుసరించే మనసు మనకు ఉండాలి. అది లేనప్పుడు నష్టపోతాం. ఆజ్ఞలు అనుసరించే మనసు మనకు ఉన్నప్పుడు మనకు మేలు జరిగింది. ఆజ్ఞలు అనుసరించే మనసు మనలో లేనప్పుడు మనం నష్టపోతాం. ఈరోజు గమనించుకో ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడైన యేసు ప్రభు జీవం నీలో ఉంది. ఇవి నీవు చేయాల్సిన పని ఏంటి? ఏడుగా నీ మనస్సును ఆయన ఆజ్ఞని అనుసరించేటట్టు చేసుకో. నన్ను అనుసరించొద్దు సుమి. ఏ మనుషుని కూడా నువ్వు అనుసరించొద్దు. ఏ మనుషుణ్ణి అనుసరించొద్దు. నువ్వు అనుసరించాల్సింది ఎవరిని? దేవుని ఆజ్ఞలను నువ్వు అనుసరించాలి. నన్ను అనుసరించొద్దు, ఏ మనుషుని కూడా నువ్వు అనుసరించొద్దు. దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే చాలు, నీ జీవితానికి మేలు. దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు కానీ దేవుని ఆజ్ఞని అనుసరించుకోకుండా మనుషుల్ని అనుసరించినా, సేవకుని అనుసరించినా, ఇంకొకళ్ళని అనుసరించినా అందరిలో లోపాలు ఉండేవాళ్ళు ఎవరో పరిపూర్ణుడు కాదు. దేవుడు ఒక్కడే పరిపూర్ణుడు. అందుకే దేవుని అనుసరించాలి. ఎవరిని? దేవుని ఆజ్ఞలు అనుసరించినప్పుడు మన జీవితానికి ఎంతో మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడు యేసు ప్రభువు యొక్క జీవాన్ని కలిగిన మనం చేయాల్సిన 7వ పని ఇదే, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. అలా అనుసరించలేనప్పుడు మనకు మేలు అన్నది. ప్రార్థన చేస్తాం, దేవా నాకు మేలు చేయ ప్రభువా. పాట కూడా పాడతాం, నాకెన్నో మేలులు చేసేటివి నీకేమి చెల్లిందులు. ఏం చేశాడు నీకు మేలు? ఆపేస్తే చేయాల్సిన మేలు ఆపేస్తే మేలు చేశాడని పాట పాడతాం. ఆపాడు. ఎందుకు? ఆయన ఆజ్ఞలు అనుసరించే మనసు నీకు నాకు లేదు. సో ఈరోజు ఆయన ఆజ్ఞలు అనుసరించే మనసు మనం కలిగిన వారమే జీవించి ఆయన భయభక్తులు కలిగి ఆయన కుమారుడైన యేసు ప్రభువు యొక్క జీవం కలిగి ఆయన ఆజ్ఞలు అనుసరించే మనసు మనకు ఉండాలి. ఆ అనుసరించిన మనసు మనకు ఉన్నప్పుడు మనకు మేలు కలుగుతుంది. ఇక్కడ అలా ఆజ్ఞలు అనుసరించే మనసు మనకు లేదు కాబట్టి ఆయన కుమారుడైన యేసు ప్రభువు యొక్క దేహం మన కొరకై విరగొట్టబడి నలగొట్టబడి ఆ రక్తం చిందించడం ద్వారా మరలా ఆ దేహం ఆ రక్తం మనకు సమీపంగా ఉంచడం ద్వారా ఆయన ఆజ్ఞలను అనుసరించే మనసు లేని మనకి తిరిగి ఈ వాక్యం ఈ బల్లో పాల్గొనడం ద్వారా ఆయన ఆజ్ఞలను అనుసరించే మనసు క్రీస్తు ద్వారా ఇవ్వబడుతుంది. ఆ మనసు పొందుకున్న వారి సంఘముగా ఎత్తబడతారు. ఇప్పుడు చెప్పండి, సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారు. ఎవరు జీవం కలిగిన వారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, జీవం కలిగినటువంటి వారిలో ఆయన కుమారుడు యేసు ప్రభువు యొక్క జీవం ఉంటుంది. ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చేయాల్సిన మొదటి పని ఏంటి? ఆయన యందు నమ్మకం ఉంచాలి. అప్పుడు పరిశుద్ధ స్థలం నుంచి సహాయం వస్తుంది. 2, ఆయన సన్నిధికి భయపడాలి. అంటే ఇది దేవుని మధ్య భయపడాలి. ఇదేదో రేకుల షెడ్డు ఇంకోటి ఐరన్తో ఏదో స్టీల్తో దీంతో ఈ వెల్డింగ్ చేశారని కాదు. ఇది దేవుని మధ్య భయపడితే అప్పుడు నీ క్షేమం ఉంటుంది. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుంటే నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్వం ఉంటుంది. 5 4 ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన భయభక్తులు కలిగి ఏం చేయాలి? ఆయన త్రోవలో నడవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ధన్యులుగా. 6 ఆయన ఆజ్ఞను భంగం చేయకూడదు. అప్పుడు ఏం జరుగుతుంది? మనలో కలవరం లేకుండా నెమ్మది క్షేమం ఉంటుంది. తర్వాత ఆయన ఆజ్ఞలను అనుసరించే మనసు మనకుంటే మనం ధన్యులుగా చెప్తాం. నమ్మకంతో యథార్థంతో 6 అనుకుంటా. నమ్మకంతో యథార్థంతో ఉంటే ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది? మనకు ధైర్యం ఇస్తాడు దేవుడు. అన్ని విషయాల్లో కూడా మనకు మేలు చేస్తాడు. 7 ఆయన ఆజ్ఞల్ని అనుసరించే మనసు మనకుంటే, ఆయన భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల్ని అనుసరించే మనసు మనకు ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది? మేలు కలుగుతుంది. కాబట్టి మనం ఆయన ఎందుకు నమ్మకం ఉంచాలా? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఏం చేయాలా? ఆయన ఎందుకు నమ్మకం ఉంచాలి.
ఆయన యందు నమ్మకం ఉంచాలి. ఇంకా మన జీవితాల్లో భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితాలకు ఎంత ఆశీర్వాదం దీవెనలు ఉంటాయి. కాబట్టి మన జీవితాలు పరీక్షించుకున్న వారిని, సరిచేయబడి వారిని, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఏం చేయాలో విన్నాం. చేస్తే ఏమి ఆశీర్వాదాలు వస్తాయో కూడా చూసాం. సో ఈ రోజు నీకు ఆ ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయట్లా. ఈ రోజుకైనా దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు చేయాల్సిన పనులు చేయడానికి, మరలా నీ జీవితం సరిచేయబడి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు చేయాల్సిన పనులు చేయడం కొరకాయి తప్పిపోయిన నిన్ను సరిచేయడానికి ఆయన దేహం, ఆయన రక్తం మనకు మధ్యలో సమీపం. ఆయన దేహం, ఆయన రక్తం విరగొట్టబడి చెల్లించబడిన రక్తం ద్వారా ఆయన యందు భయభక్తులు కోల్పోయిన మనలో తిరిగి ఆయన యందు భయభక్తులు కలిగి నిలిపి ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఏం చేయాలి అది చేసేవారికి ఉన్నప్పుడు క్రీస్తు యొక్క జీవంతో సంఘంగా మనల్ని మనం ఎత్తబడే వరకు చేయటం కొరకాయి మరలా ఆ దేహం, రక్తం మనకు సమీపం. ఆ దేహ రక్తంలో పాల్గొనే మనం సంఘంగా ఎత్తబట్టడం కొరకాయి దేవుని యందు భయభక్తులు ఆడ కోల్పోయాము. దాన్ని సరి చేసుకొని భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉండాలో అలా జీవించే జీవితం మనం కలిగి ఉన్నట్టు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. అట్లాగే మౌనం ప్రార్థనలో ఉంది. అటు ఇటు చూడదు, దిక్కులు చూడదు, ఎవరికి వారు మనం పరీక్షించుకునే బలలో పాల్గొందాం. అటు మనుషుల వైపు చూడదు, ఎవరి వైపు చూడదు, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎవరి వైపు చూడదు. అటు ఇటు చూడొద్దు, ఎవరికి వారు పరీక్షించుకుని ప్రభు యొక్క బలలో మనల్ని మనం సరి చేసుకుని బలలో పాల్గొంటాం. మనల్ని మనం చూడటానికే మనకు టైం లేదు, ఇంకా పక్కన చూడొద్దు. సరి చేసుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు ఆయన కుమారుడు యేసు ప్రభు జీవం కలిగి చేయాల్సిన పనులు చేస్తున్నావా? వాటి నుండి తొలగిపోతే ఈరోజు క్షమాపణ అడిగి సరి చేసుకుంటే నువ్వు సంఘంగా ఎత్తబడతావు. లేకపోతే విడవబడిన అనుభవం ఉంటుంది. ఆ విడవబడిన అనుభవం నీకు ఉండకూడదని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే సరి చేసుకుని బలలో పాల్గొను. అటు ఇటు చూడదు.